హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మీ పద్మావతి మరడాని. ఇవాళేమో దద్దోజనం చేస్తున్నాను అనమాట. ఎలా చేయాలి ఏంటో చూపిస్తాను. నిన్న తలకాయ కూర చేశాను కదా, ఇవాళ సాఫ్ట్గా చేద్దామని పిల్లలకి మాకు కూడా లంచ్ బాక్స్లోకి కూడా దద్దోజనం చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇదైతే రైస్ వండుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకొని కొంచెం పాలు, పెరుగు, సాల్ట్ కలిపేసుకొని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ పెరుగు, సాల్ట్ రైస్కి పట్టి చక్కగా అవుద్ది అనమాట. ఇప్పుడు దీంట్లో పోపు ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసమని ఆవాలు, జీలకర్ర, సాయమంతి పప్పు, ఎండుమిర్చి, ఇంగువ బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. కాజు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు చిన్న చిన్నవి. ఇప్పుడైతే పోపు వేసుకుందాం. పోపులోకి ఇది ఆవాలు, జీలకర్ర, సాయమంతి పప్పు ఉంది కదా, ఇవి అయితే వేసుకున్నాం. పోపు అయితే ఎగింది కదా, కాజు కూడా వేసుకున్నాను. ఇప్పుడేమో చిన్న చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం. ఎండుమిర్చి, వేసుకొని కరివేపాకు కూడా వేసుకున్నాం. వేసుకొని కొంచెం ఇంగువ వేసుకుంటే అరుగుదల ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. పప్పుల్లోకి ఇలా పోపుల్లోకి ఒకసారి కలిపేసుకున్నాం. ఒక 5 మినిట్స్ ఆగినట్టు సిమ్లో పెట్టుకొని. పోపు అయితే రెడీ అయిపోయింది కదా, చక్కగా రెడ్డిష్గా బాగా ఎగింది పోపు అయితే. దీనేమో ఆ పెరుగులోకి వేసేసుకుందాం. పోపు అయితే పెరుగులోకి వేసుకుందాం. వేసేసుకొని ఒకసారి మొత్తం ఈ పోపు, పెరుగు అన్నానికి మొత్తం పట్టేలాగా కలుపుకుందాం. దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఇది మా ఇంట్లో టుడే స్పెషల్. మీ ఇంట్లో స్పెషల్ అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.